సర్వేపల్లి రిజర్వాయర్ ఒకప్పుడు వైసీపీలోని కీలక నాయకులు కొంతమంది ఇక్కడ ఇష్టం వచ్చినట్లు గ్రావెల్ కొల్లగొట్టి వేల కోట్లు దోచుకున్నారు. ఎంత దొరికితే అంత దోచుకున్నారు. కానీ చేసిన పాపం ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది కదా. అందుకే అప్పుడు చేసిన అక్రమాలని ఇప్పుడు ఆ పార్టీ అగ్రనాయకుల మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే ఈ గ్రావెల్ కొల్లగొట్టడం కోసం ఒంగోలుకి అప్పట్లో ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారట కేటుగాళ్ళు. దీనిపై మాగుంట స్వయంగా పోలీసులకి అప్పట్లో కంప్లైంట్ కూడా చేశారు. అయితే కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు. అధికారంలో వైసీపీ ఉండడంతో పాటు అక్రమాలు చేసింది, దందాలో ఉంది కూడా ఆ పార్టీకి చెందిన వాళ్లే అవడం వల్ల దర్యాప్తు చేస్తే మొదటికే మోసం వస్తుందనే ఈ కేసుని ప్రభుత్వం పక్కన పెట్టేసిందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే మాగుంట పెట్టిన కేసుని తెరిపించింది సర్కార్. ఫోర్జరీ సంతకాలపై మాగుంట చేసిన ఫిర్యాదు మీద సమగ్ర విచారణ చేయాలని అధికారులకు సీరియస్ ఆదేశాలు ఇవ్వడమే కాకుండా 10 మంది అధికారులతో సిట్ కూడా ఏర్పాటు చేసింది. బాపట్ల ఎస్పీ పర్యవేక్షణాధికారిగా, బాపట్ల డిఎస్పీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న ఈ సిట్ టీం 2 రోజుల క్రితం రంగంలోకి దిగి నెల్లూరులోని ఇరిగేషన్ కార్యాలయం, వెంకటాచలం పోలీస్ స్టేషన్లలో ఈ కేసుకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుంది. మాగుంట సంతకాలను ఫోర్జరీ చేసింది ఎవరు, చేయించింది ఎవరు, వెనుక నుంచి అసలు కథంతా నడిపింది ఎవరు, ఇలాంటి కీలక విషయాల్ని తెలుసుకోవడానికి చాలా లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఇక్కడే పెద్ద ట్విస్ట్ బయటకు వచ్చింది. అదేంటంటే ఈ అక్రమాల వెనక ఏకంగా అప్పటి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది. గత ప్రభుత్వంలో జగన్ అండతోనే కాకాని ఈ గ్రావెల్ దందాన్ని యథేచ్ఛగా నడిపించారనేది కూటమి నేతల ఆరోపణ. ఈ గ్రావెల్ మాఫియా అంతా రకరకాల వ్యక్తులు, సంస్థల పేర్లతో ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతులు తీసుకుని గ్రావెల్ బ్లాక్లో అమ్ముకున్నారట. రైల్వే ట్రాక్ల నిర్మాణాలు, జాతీయ రహదారుల నిర్మాణాలతో పాటు జగనన్న లేఅవుట్ల చదును కార్యక్రమాలకు పెద్ద ఎత్తున గ్రావెల్ అవసరం ఏర్పడింది అప్పట్లో. దీంతో గ్రావెల్ ధర బాగా పెరిగింది. సర్వేపల్లికి చెందిన వైసీపీ నాయకులు దీనిని అవకాశంగా తీసుకుని అధికార పార్టీ పలుకుబడితో అప్పట్లో రకరకాల పేర్లతో దొంగ పర్మిట్లు తీసుకుని గ్రావెల్ కొల్లగొట్టారనేది బలమైన ఆరోపణ. 2021 జూన్ 18వ తేదీన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరుతో కూడా 1000 టన్నుల మట్టికి అనుమతులు తీసుకున్నారు. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. అదేంటంటే మాగుంట సంతకం చేయకుండానే ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆ ఫోర్జరీ డాక్యుమెంట్లతో వేల కోట్ల గ్రావెల్ దోచుకున్నారట. దీనిపై అప్పట్లో టీడీపీ చాలా సీరియస్ కూడా అయింది. వాళ్ళ ఒత్తిడి, చూపించిన ఆధారాలతో ఇరిగేషన్ అధికారులు విచారణ చేశారు. ఫైనల్గా రిజర్వాయర్ను పరిశీలించి అనుమతులకు మించి తవ్వకాలు జరిపిన మాట నిజమేనని రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఇదే సమయంలో టీడీపీ నాయకులు దొంగ పర్మిట్లతో వెళుతున్న టిప్పర్లను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ టిప్పర్లను పట్టుకోవడంతో ప్రజలు, ప్రతిపక్షం నుంచి తిరుగుబాటు విపరీతంగా మొదలైంది. ఆ ప్రెషర్ని తట్టుకోవడానికి అధికారులు రంగంలోకి దిగి ముగ్గురిపై వెంకటాచలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురిలో మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా ఒకరు. తనకు 1000 టన్నుల గ్రావెల్ అవసరం అవుతుందని చెప్పి ఎంపీ మాగుంట ఇరిగేషన్ శాఖకు లేఖ రాసినట్లు, దాని ఆధారంగా అనుమతులు ఇచ్చినట్లు రికార్డులు బయటపడ్డాయి. దీంతో పోలీసులు ఆయనకు కూడా నోటీసులు ఇవ్వడానికి వెళ్తే ఈ రికార్డులో ఉంది నా సంతకం కాదు, ఎవరో ఫోర్జరీ చేశారు అంటూ మాగుంట కంప్లైంట్ చేయడంతో సీన్ రివర్స్ అయింది. విచిత్రం ఏంటంటే మాగుంట అప్పట్లో వైసీపీలోనే ఎంపీగా ఉన్నారు. అంటే సొంత పార్టీ ఎంపీ సంతకాన్ని ఫోర్జరీ చేశారన్నమాట మహానుభావులు. ఇక గ్రావెల్ దోపిడీతో పాటు ఈ ఫోర్జరీ కేసు బయటపడడంతో సోమిరెడ్డి లాంటి టీడీపీ లీడర్లు పెద్ద ఎత్తున ఆందోళనకి దిగారు. లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. కానీ అధికారంలో ఉంది వైసీపీనే కావడంతో మాగుంట కంప్లైంట్ కాలగర్భంలో కలిసిపోయింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ఫోర్జరీ కేసును కూటమి ప్రభుత్వం బయటకు లాగింది. దీంతో ఈ వ్యవహారం మొత్తంలో అప్పటి సర్వేపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు బాగా వినిపిస్తోంది. కాకాని అండతోనే ఏకంగా ఎంపీ సైన్ ఫోర్జరీ చేశారనేది ప్రధాన ఆరోపణ. సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ గ్రావెల్ దందా చేయడమే కాకుండా 230 కోట్ల విలువ చేసే పేదల భూములను కూడా తన అల్లుడు కంపెనీకి అప్పనంగా దోచిపెట్టారట. రామదాసు కండ్రిగా ప్రాంతంలో పోర్టు రోడ్డుకు ఆనుకుని ఉన్న భూములను కాజేశారని ఆరోపణలు ఉన్నాయి. రైతులను బెదిరించి భయపెట్టి చాలా తక్కువ ధరకి లాక్కున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే కాకుండా సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్కు ఒక్కరోజు ముందు కాకాని అల్లుడి పేరిట ఉన్న
జీకేఎస్ ఇండస్ట్రియల్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే డొల్ల కంపెనీకి గత జగన్ ప్రభుత్వం భూములను అప్పగించడం కూడా ఇక్కడ వివాదాస్పదం అవుతోంది. 2024 మార్చి నెల 16వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ను ఈసీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనికి ఒక్కరోజు ముందు అంటే మార్చి నెల 15న ఈ భూములను కాకాని అల్లుడు కంపెనీకి అప్పగిస్తూ ప్రొవిజనల్ అలాట్మెంట్ను ఏపీఐఐసి ఆర్డర్ మంజూరు చేసింది. ఈ భూముల అప్పగింత విషయంలో కాకానితో పాటు వైసీపీ పెద్దలు, ఏపీఐఐసి ఉన్నతాధికారులు చక్రం తిప్పినట్లు ఆరోపణలున్నాయి. భూముల కోసమే డొల్ల కంపెనీని సృష్టించి రాత్రికి రాత్రి కాకాని అల్లుడు మన్నెం గోపాలకృష్ణారెడ్డికి సీఈఓ పదవి అప్పగించారు. కానీ ఇప్పుడు ఈ అక్రమాలని ఒక్కొక్కటిగా బయటకు తీస్తోంది కూటమి ప్రభుత్వం. కాకాని భూ కుంభకోణాలపై విచారణ జరిపించి న్యాయం చేయాలని బాధితులు కూటమి సర్కార్ని కోరడంతో ప్రభుత్వం కూడా సీరియస్ ఫోకస్ పెట్టింది. మరి చూడాలి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈ గ్రావెల్ మాఫియాకి ఏ రేంజ్లో సంబంధాలు ఉన్నాయి, ఆయన ఎన్ని వేల కోట్లు దోచుకున్నారు, ఆయన అల్లుడి డొల్ల కంపెనీ లెక్కలేంటి, అండ్ దీని వెనుకున్న వైసీపీ నేతల హస్తం ఎంత అనేది తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడాలి. మరి మీరేమంటారు? కాకాని భూదందా గ్రావెల్ దందాలు చేసే ఉంటారని మీరు అనుకుంటున్నారా, లేదంటే కూటమి ప్రభుత్వం కావాలని ఆయన ఇరికిస్తోందంటారా? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి.